ఒకప్పుడు నేను ఎంతో ధనవంతులుగా చేయాలని ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రులుగా ఉన్న మనల్ని ధనవంతులుగా చేయడానికి పీడరా ఆయన ధనవంతుడయ్యుండి కూడా దరిద్రుడిగా మన కొరకు మారాడే. ఆత్మీయ వస్త్రాలు లేని స్థితిలో దిగంబరత్వంలో ఉన్న మనల్ని ఆయన రక్షణ వస్త్రం ఇచ్చి నీతి వస్త్రం ఇచ్చి మనల్ని వస్త్రాలతో నింపినాడు. ఆ వస్త్రాలను పోగొట్టుకున్నావు, నువ్వు దిగంబరుడుగా కనబడతా ఉన్నావు. పీడరా ఆత్మీయంగా ఈ యొక్క సంఘం యొక్క స్థితిని కనపడతా ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు, నిలువెచ్చని స్థితిలో ఈ రీతిలో నువ్వు ఉన్నావు అని చెప్పి ప్రభువు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే పిల్లరా మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉజ్జీవం కావాలి. హల్లెలూయా, ఉజ్జీవం కావాలి, ప్రార్థన ఉజ్జీవం. మన ఆత్మీయ జీవితంలో మరలా నిలువెచ్చని స్థితిలో నుంచి పైకి వెళ్ళి పిల్లల వెచ్చని స్థితిలోనికి మనం వెళ్ళాలని ఈ ప్రార్థన ద్వారా మన జీవితాలు కట్టుకోవాలని పిల్లరా మేమెంతో ప్రార్థన చేస్తాం.